ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి మృతి చెందడం కలకలం రేపింది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థుల వేధింపుల కారణంగానే బలవన మరణానికి పాల్పడినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహదేవప్పది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ చేసిన హత్య అని బీజేపీ నేతలు ఆరోపించారు. తాను బెదిరించినందువల్లే చనిపోయారన్న ఆరోపణల్ని మంత్రి వాకిటి శ్రీహరి ఖండించారు. మున్సిపల్ ఎన్నికల ముంగిట మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య రాజకీయంగా వేడి రాజేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థుల వేధింపుల కారణంగానే మహదేవప్ప బలవన మరణానికి పాల్పడినట్లు ఆయన భార్య సత్యమ్మ ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహదేవప్ప మృతితో 6వ వార్డులో ఎన్నిక నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై ఆ పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహదేవప్పది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆక్షేపించారు. ఆత్మహత్యకు కారకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఒత్తిడితో ఎస్టీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్న ఎంపీ లక్ష్మణ్ ఈ దారుణ ఘటనను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని, ఈ ఘటనను సభ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు వంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద నేను సవాలు తీసుకొస్తున్నాను. సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మహదేవప్ప మృతి వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆవేశం రగిలిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. మహదేవప్ప కుటుంబాన్ని ఎంపీ డీకే అరుణతో కలిసి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. మృతుని భార్య వాంగ్మూలాన్ని పోలీసులు మార్చి ఎఫ్ఐఆర్లో రాశారని రామచంద్రరావు ఆరోపించారు. మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈరోజు అన్ని టీవీ ఛానల్లో కూడా వచ్చినాయి. మరి ఈ రోజు ఇప్పుడు నీకు రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ ని కూడా మార్చడం జరిగింది. ఏంటంటే ఆమె సంతకం తీసుకున్న, చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము! ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి నాయకులు రేవంత్ ప్రభుత్వమా, రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, సూసైడ్ నోటు కూడా రాయలేదని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎఫ్ఐఆర్లో వివరాలు కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే నమోదు చేస్తారని, పోలీసులు మార్చి రాయాల్సిన అవసరం లేదన్నారు. ఎర్కలి మహదేవప్ప ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకు ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరేదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా గానీ, భార్య గానీ, కూతురు గానీ, కొడుకు గానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకుని పోలీసులు ఈ రకంగా డిక్టేట్ చేయడంలో అదే ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఆ రకంగా బుక్ చేస్తాం. ఈ ఘటనపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. తాను బెదిరించినందువల్లే చనిపోయాడని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మహదేవప్పతో ఒక్కసారి సైతం మాట్లాడలేదని స్పష్టం చేశారు. నిజం నిప్పులాంటిది, ఖచ్చితంగా బయటపడుతుందన్న వాకిటి పోలీసులు లోతుగా విచారించి నిజం తెలిసేలా చెయ్యాలని కోరారు. మహదేవప్పను బెదిరించినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదన్న మంత్రి శ్రీహరి చనిపోయిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తేనని వివరించారు. బీజేపీ అభ్యర్థి మృతికి నిరసనగా డీజీపీ కార్యాలయాన్ని కమలం శ్రేణులు ముట్టడించాయి. లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కింద పడిపోయారు. ఆందోళనలో పలువురు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.